భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. చైనా వాడి టాక్టిక్స్, యుద్ధ టాక్టిక్స్ చాలా విచిత్రంగా, ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ ఒక 4 ఏళ్ల పాటు సాగింది. దాంట్లో 2 కోట్ల మంది చచ్చిపోయారు. సెకండ్ వరల్డ్ వార్ 6 ఏళ్ల పాటు సాగింది. దాంట్లో 4.5 కోట్ల మంది చచ్చిపోయారు. 8 కోట్ల సంథింగ్. అదే థర్డ్ వరల్డ్ వార్ అయిపోయిందండి మనకు తెలియకుండా. కోవిడ్ వాజ్ యాక్చువల్లీ వార్. ప్రపంచం మీద చైనా వాడు బయోలాజికల్ వార్ వేశాడు. బయోలాజికల్ వెపన్స్తో కొట్టాడు. కొట్టినప్పుడు దాంట్లో చచ్చిపోయిన మంది 6.5 కోట్ల మంది. స్పాన్ కూడా 2 ఏళ్లే. సో చైనా వాడు ఈ బుర్ర ఎంత వంకరగా పనిచేస్తుందో దీన్ని బట్టి తెలుస్తుంది. వాడి దగ్గర ఇంకా ఉన్నాయి ఇలాంటి బయోలాజికల్ వెపన్స్. ఇది కాకుండా ఇంకోటి ఉందండి, కాగ్నిటివ్ ప్రెసిషన్ వార్ఫేర్, కాగ్నిటివ్ డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అంటే ఒక్క బాణం వదలకుండా, ఒక్క బుల్లెట్ పేల్చకుండా అవతల దేశాన్ని నిర్వీర్యం చేశాడు. ఎలాగా? కాగ్నిటివ్ అంటే మన సెన్సెస్ అండి. బేసిక్గా కాగ్నిషన్ అంటే మనం చూడడం, వినడం, ఆ సెన్సెస్ని కాగ్నిషన్ అంటాడు. సో మన కాగ్నిషన్ని దెబ్బతీస్తాడు. అంటే మీరు చూసేది, మీకు కనబడేది నిజం కాదు, మీరు వినేది నిజం కాదు. దానివల్ల మీకు కొంచెం కన్ఫ్యూజను, డిప్రెషను వచ్చేసి ఆ సోల్జర్ ఎందుకు వచ్చాడు. సోల్జర్ ఎప్పుడు కూడా మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్గా ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్గా దెబ్బ కూడా అనుకోండి సోల్జర్ని, వాడు ఎందుకు ఈ యుద్ధం అనుకుని వాడు సరెండర్ అయిపోతాడు, లొంగిపోతాడు. ఈ కాగ్నిటివ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఏంటంటే, ఈ మధ్యకాలం ఒక ఎగ్జాంపుల్, మన శ్రీలంక వాడు ఆర్మీ జీప్స్ వెహికల్స్ కొనడానికి ఇండియాకి టాటాది, మహేంద్రవి చూశాడు. చాలా బాగున్నాయి వెళ్ళిపోయాడు. చాలా బాగున్నాయి, కొంటామని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే ఒక 2-3 రోజులకి మేము కొట్టలేదు, మేము చైనా కొంటున్నామని చెప్పారు. చైనా వాడు ఏం చేశాడు, ఈ మధ్యలో టాటా వెహికల్స్ గురించి, మహేంద్ర వెహికల్స్ గురించి ఏదో ఉన్నవి లేని కల్పించి పాత మార్పులు ఫోటోలు పెట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాడు ఏం చెప్పాడంటే, ఇవి నాశనకంవే, ఇవి పని చేయమని చెప్పేసి చెప్పాడు. దాంతో వాళ్ళు అది నమ్మి చైనా వెహికల్ కొనేశారు. ఇలా జరుగుతుంది కాగ్నిటివ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇంకోటి ఏంటంటే ప్రెసిషన్ వార్ఫేర్. అది ఇంకా ప్రమాదం. ప్రెసిషన్ వార్ఫేర్ అంటే ఒక సైనికుడు, కీలకమైన కెప్టెన్, వాడు బార్డర్లో ఉన్నాడు, వాడికి ఎదురుకుండా చైనీస్ ఆర్మీ ఉంది, వాడు ధీటుగా ఎదుర్కోవాలి. ఏం చదువుంటాడు, ఆల్రెడీ మన ఇండియా తాలూకు ఆధార్ కార్డులు, వాళ్ళు అమ్మిన ఐఫోన్స్, చైనా నుంచి ఫోన్స్ వచ్చాయి కదా, దాని నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాడు. ప్రతి ఒక్కడు తాలూకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా హ్యాక్ అయిపోయాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, కరెక్ట్గా క్రిటికల్ పాయింట్లో వాడు ఆ సోల్జర్ పాపం కుర్రాడు ఉంటాడు, 23, 24, 25 ఏళ్ళు కుర్రాడు ఉంటాడు. వాడికి వాళ్ళ నాన్న ఇంట్లో పోలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని ఒక మెసేజ్ వస్తుంది. దాంతో వాడి పరిస్థితి ఏంటి, వాడు యుద్ధం చేయాలి, ఆ బుర్రంతా అక్కడ ఉంటుంది పాపం. యుద్ధంలో కొంచెం అసక్తత చేస్తాడు. ఇలాంటి దొంగెత్తులు చాలా ఉన్నాయి సార్. దొంగెత్తులు చైనా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటి వల్ల వాడు చేతకాంతం తెలుస్తుంది. వాళ్ళు యుద్ధం చేసే దమ్ము లేదు వాళ్ళకి.
వాళ్ళ ప్రజలకి యుద్ధం అంటే భయమే. వాడు గట్టిగా నిలబడరా అంటే నిలబడలేడు. వాడి చేతకాంతననే చూపిస్తుంది నా అంచనా. వాడు ఎంతసేపు యుద్ధం లేకుండా ఏదో దొంగెత్తేసేసి కబ్జాలు చేద్దామని చెప్పి ఐడియా తప్ప దీనివల్ల ఒరిగేదే ఉంటుందా? మరి ఈ ప్రిసిషన్ బాగా ఎక్కువ ఉండి చేయగలిగితే ఏమైనా చేయొచ్చు. కాకపోతే నా ఉద్దేశం కోవిడ్లో ప్రాణ నష్టం జరిగింది. అలాంటి బయోలాజికల్ వార్ఫేర్ అంటే ప్రమాదం, కానీ వాడికి జరిగింది. దాంతో వాడికి టారిపోయాడు. ఇప్పుడు ఇంకోటి ఉపయోగించడానికి వాడు తెచ్చాడు. ఇప్పుడు శత్రువులు తెచ్చారు. ఆ వైరస్కి చైనా వాడు ఇండియా వాడు తెలియదు కదా. సో ఈ దొంగ తెలివితేటల వల్ల ఒరిగేది ఏముంటుందో నాకు ఇంకా అర్థం కాలేదు. మీ అందరూ ఏమనుకుంటారో చెప్పండి కామెంట్స్ రూపంలో. జై శ్రీరామ్, జై హింద్.